22 ఇయర్స్‌తో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎంత? 30 ఇయర్స్‌లో ఎంత? 35 ఇయర్స్‌లో ఎంత? 40 ఇయర్స్‌లో ఎంత? ఈ ఏజ్ ప్రకారం మనం ఏజ్ పెరిగిన కొద్దీ ప్రీమియం డిఫరెన్స్ ఎంతొస్తుందో మనం ఈరోజు ప్రాక్టికల్‌గా కోట్ చేసి చూద్దాం. నమస్తే అండి. వెల్కమ్ టు నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్‌డిఏ అసోసియేట్స్. ఈరోజు మనం 1 క్రోర్‌కి 1 కోటి రూపాయలకి టర్మ్ ఇన్సూరెన్స్, నేను చెప్పేది ప్యూర్ టర్మ్ గురించి కాదండి, టర్మ్ విత్ రిటర్న్స్ దాని గురించి చెప్తున్నాను. వన్ క్రోర్ తీసుకుంటే 22 ఇయర్స్కి ఎంత ప్రీమియం వస్తుంది, 30 ఇయర్స్కి ఎంత ప్రీమియం వస్తుంది, 35 ఇయర్స్కి ఎంత వస్తుంది, 40 ఇయర్స్కి ఎంత వస్తుంది, దాని గురించి నేను ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాక్చువల్గా 22 ఇయర్స్లో మనకి వచ్చేది ఎంత అంటే 63,167 రూపీస్. ఇది 22 ఇయర్స్కి. నెక్స్ట్ 30 ఇయర్స్లో, 30 ఇయర్స్ వాళ్ళకి 84,630 రూపీస్. 35 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి 1,07,781 రూపీస్. 40 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి 1,46,138. చూడండి, అంటే ఇక్కడ మనకి ఎంత ఏజ్ తక్కువ ఉంటే మనం అంత చిన్న ఏజ్లోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా ఉత్తమం. ఎందుకంటే చూడండి, 22 ఇయర్స్లో జస్ట్ 63,000లోనే మనకు టర్మ్ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 వస్తుంది. 30 ఇయర్స్లో చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో రెండింటికి, ఆల్మోస్ట్ 20,000 డిఫరెన్స్ వచ్చింది. 35 ఇయర్స్లో 1,07,000 వచ్చింది, అంటే 30,000 ఎక్కువ పెరిగింది. 40 ఇయర్స్ చూడండి 1,46,000, ఆల్మోస్ట్ మనకి 30,000 to 20,000 ఎక్కువ పెరుగుతూనే ఉంది తప్ప మనకు ప్రీమియం అనేది తగ్గదు. అందుకోసమే చిన్న ఏజ్లోనే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్లాన్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇది నేను ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ డేట్ ప్రకారం తీస్తున్నా అండి. నెక్స్ట్ మనకి ఇది 6 months 1 yearకి కోట్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు ప్రజెంట్ కోట్ కావాలంటే మీ అడ్వైజర్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర మీరు కొటేషన్ తీసుకోవచ్చు. ఈవెన్ నేను అడ్వైజర్గానే చేస్తున్నా కాబట్టి మీరు నాకు డైరెక్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీకు కావాల్సిన డీటెయిల్స్ కావాలంటే నాకు DM చేసినా కూడా నేను మీకు చెప్తాను. ఇది ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది వాళ్ళ హెల్త్, ఏజ్, ఇన్కమ్, స్మోకింగ్ హ్యాబిట్స్, పాలసీ టర్ము, సమ్మర్షుడ్, కంపెనీ అండర్ రైటింగ్ రూల్స్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఇందులో ఏమేమి వస్తాయో నేను చెప్తాను. ఇంత ఎందుకు వస్తుంది ప్రీమియం అంటే, ఇది లైఫ్ కవర్ ఒకటే కాదండి. ఇందులో మనకి సమ్మర్షుడ్ 1 CR అంటే దీంట్లో మనకి ఏమేమి వస్తున్నాయి, హెల్త్ బడ్డీ యాడ్ అవుతుంది, ఇంకా టర్మినల్ ఇల్నెస్ బూస్టర్ యాడ్ అవుతుంది, యాక్సిడెంటల్ అండ్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ యాడ్ అవుతుంది, అండ్ OPD కూడా యాడ్ అవుతుంది. మనకు 5 బెనిఫిట్స్ ఇస్తున్నాడు కాబట్టి మనకు ఈ అమౌంట్ అనేది ఇంత వస్తుంది. ప్యూర్ టర్మ్ గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తానండి. దీని గురించి మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇంకా మీరు ఓన్గా ఇంకా మీ కొటేషన్ తీసుకోవాలనుకుంటే నాకు డీటెయిల్స్ పంపించండి, నేను మీకు తీసి పంపిస్తాను. మనకు స్టార్టింగ్ అయితే 60 లక్షల నుండి స్టార్టింగ్ అండి. ముందు 1 year బ్యాక్ మనకు 50 లక్షల నుండే ఉంటుండే, ఇంకా 10 lakhs ఎక్స్టెండ్ చేశారు. 60 lakhs నుండి అప్ టు మన చెప్పాను కదా ఏజ్, మన సాలరీ, ITRస్ని బట్టి మనకు ప్రీమియం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఎంత తీసుకోవాలనుకుంటే అంత, అంటే కొంతమందికి 1 crore కావాలి, 2 crore కావాలి అలా కూడా అనుకుంటారు కదా, వాళ్ళని బట్టి ప్రీమియం చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.